అరే అర్జున్, ఏమైంది అలాగున్నావు? అరే భీమ్, నీకు తెలుసు కదా ఏమైందని. వాళ్ళు చేసిన తప్పుకి మనల్ని తప్పు ఒప్పుకోమంటున్నారు. అసలు పేపర్ లీక్ చేసింది వాళ్ళు కదా. అసలు నువ్వెందుకు అలాగ అవుతావు? మనం తప్పు చేసామో తప్పు చేయలేదు కదా, మనం ఎందుకు తప్పు ఒప్పుకోవాలి? అర్జున్ రే, ధ్రువ వాళ్ళని పిలుస్తున్నారు, ఏదో మాట్లాడాలంట. సరే పద. నీకు తెలుసు కదా వాళ్ళు మాట్లాడడానికి కాదు గొడవ పడ్డానికి పిలుస్తున్నారు. ఎందుకైనా మంచిది మన వాళ్ళు పిలుచుకుందాం. అరే కృష్ణ, చూసావు కదా అందరూ మన వాళ్ళే. అలాంటప్పుడు మనలో మనకి గొడవలు ఎందుకు? అందరూ మనతో పాటే ఉండేవారు కదా. ఆ తప్పేదో నేనే ఒప్పుకుంటా. ఇంకా మనలో మనకి గొడవలు ఎందుకు? అరే అర్జున్, నువ్వేమైనా తప్పు చేసావా? లేదు కదా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు తప్పు ఒప్పుకోవాలి? ఇది ధర్మం కాదు. పోనీ నువ్వు ఒప్పుకుంటావు, నీతో పాటు వాళ్ళు కూడా నిన్ను నమ్మి వచ్చారు కదా, నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. సరే, ఒకసారి వెళ్ళి మాట్లాడి చూస్తా, వాళ్ళు ఏమంటారో చూద్దాం. సరే, ఒకసారి పంపిద్దాం. ఏం తప్పు చేయలేదు కదా, మన మధ్య ఎందుకు ఈ గొడవలు? మనం ఎప్పటిలాగే కలిసి ఉందాం. అయితే ఏంటి ఇప్పుడు కాంప్రమైజ్కి వచ్చారా? రే, కాంప్రమైజ్కి వచ్చారంట్రా. కాంప్రమైజా? రే కర్ణ, నీకు తెలుసు ధర్మం ఏంటో అధర్మం ఏంటో, కానీ నువ్వెందుకు అధర్మం వైపు ఉన్నావు? ధర్మం ఏదైనా అధర్మం ఏదైనా కష్ట సమయంలో నాకు తోడుగా ఉన్నది నా మిత్రుడు ధ్రువ మాత్రమే.